హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు బాయ్స్ టాక్స్. నేను మీ బాయ్స్. ఈరోజు ముఖ్యాంశాలు ఏంటో తెలుసా? ప్రపంచ కప్ 2026లో జరిగే వరల్డ్ కప్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇందులో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఒక టీం ఐసీసీ వరల్డ్ కప్ నుంచి ఉండిద్దా ఊడిద్దా అనే డిస్కషన్ జరుగుతుంది. ఆ టీం మరేదో కాదు, బంగ్లాదేశ్ టీం. అతిపెద్ద టీంగా బిహేవ్ చేసే బంగ్లాదేశ్ మన T20 వరల్డ్ కప్లో ఉండిద్దా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మనందరికీ తెలిసిన విషయమే, 2026లో జరిగే ప్రపంచ కప్ ఇండియా అండ్ శ్రీలంకలో జరుగుతుంది. ఇండియాలో కొన్ని లీగ్ మ్యాచెస్ జరుగుతాయి, శ్రీలంకలో కూడా కొన్ని లీగ్ మ్యాచెస్ జరుగుతాయి. ఇందుకు బంగ్లాదేశ్ మన ఇండియాలో 2 లీగ్ మ్యాచెస్ ఆడాలి. కానీ బంగ్లాదేశ్ బోర్డు మన ఐసీసీకి రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, మేము ఇండియా రాము, ఇండియాలో ఆడము, మాకు భద్రత అనేది అక్కడ ఉండదు అని చెప్పి ఐసీసీకి లెక్క రాసింది. కానీ ఐసీసీ వాటిని కొట్టిపడేసింది. ఎందుకు కొట్టిపడేసిందంటే, మీకు అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి మన ఐసీసీ చాలా క్లియర్గా చెప్పింది. బీసీసీఐ కూడా దానికి ఆన్సర్ చేసింది. ఎందుకు అంటే, వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, అలాంటి ఏమి జరగవు అని చెప్పి బీసీసీఐ బంగ్లాదేశ్ అండ్ ఐసీసీకి క్లియర్ చేసింది. కానీ బంగ్లాదేశ్ టీం మాత్రం సస్యం అంటే సస్యం అంటున్నారు, మేము ఇండియా రామంటున్నారు, మాకు మ్యాచెస్ శ్రీలంకలో జరగాలని ఐసీసీకి మళ్ళీ రిక్వెస్ట్ చేశారు. కానీ ఐసీసీ వాటిని తోసిపాడేసింది. ఐసీసీ బంగ్లాదేశ్ ఇదే మండిపట్టుతో ఉంటే దాన్ని రీప్లేస్ చేసి ఐర్లాండ్ని తీసుకొద్దామని చెప్పి డిస్కషన్ అనేది జరుగుతుంది. అసలు ఇదంతా రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. 2026లో జరగబోయే ఐపీఎల్కి గాను కోల్కతా నైట్ రైడర్స్ ద ఫిష్ కొనుగోలు చేసింది. కానీ బీసీసీఐ అతన్ని రిలీజ్ చేయమని ఆదేశించడంతో కోల్కతా వెంటనే ఆన్ ఇమీడియట్ ఎఫర్ట్ ఫిజ్ని రిలీజ్ చేశారనమాట. ఎందుకు అంటే, బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఉండకూడదు అని చెప్పి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇది ఎందుకు తీసుకుంది అంటే, రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, మన ఒక హిందూ మైనర్ని బంగ్లాదేశ్లో కాల్చేయడం జరిగింది. సో ఒక పొలిటికల్ రీజన్ వల్ల మన దేశాల మధ్య సరిసక్కత లేకపోవడంతో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో ఇందువల్ల ఏమవుతుందంటే, మళ్ళీ ప్లేయర్స్ మధ్య డిస్కషన్స్ ఇలాంటివి జరుగుతాయని, ఎలాగైతే మనం పాకిస్తాన్ ప్లేయర్స్ని మనం ఐపీఎల్ నుంచి దూరం పెట్టామో, అలాగే బంగ్లాదేశ్ ప్లేయర్స్ని కూడా ప్రజెంట్ దూరం పెట్టాలి అని చెప్పి బీసీసీఐ కోరటంతో కోల్కతా నైట్ రైడర్స్ ద ఫిజ్ని రిలీజ్ చేశారనమాట. సో ఎప్పుడైతే ఫిజ్ని రిలీజ్ చేశారో, బంగ్లాదేశ్ బోర్డు కూడా మేమేం తక్కువ కాదని చెప్పి ఐసీసీకి లేఖ రాశారు, మేము ఇండియా రావట్లేదు అని. సో ఇదంతా డిస్కషన్ అనేది జరుగుతుంది. సో ఇంకా ఏం జరిగిద్ది ముందు ఫ్యూచర్లో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. Signing off.